ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్. కూటమి సర్కార్ కీలక నిర్ణయం. వారందరికీ ఒక్కొక్కరికి 1,00,000. కొత్తగా 2 పథకాలు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కోసం మరో 2 పథకాలు అమలు చేసేందుకు సిద్ధమైంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏపీలోని కూటమి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కార్ వచ్చే నెలలో మరో 2 పథకాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు తీపి కబురు చెప్పింది. మార్చి 8న మహిళల దినోత్సవం, సర్ప పేదరిక నిర్మూలన సొసైటీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పలు వరాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళల కోసం 2 పథకాలను అమలు చేయనుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలను అమలు చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ పథకాలను డ్వాక్రా మహిళల కుటుంబాల్లో చదువుకు, వివాహాలకు చేయూతనిచ్చేలా రూపొందించారు. ఈ 2 పథకాల్లో భాగంగా శ్రీనిధి బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు 1,00,000 వరకు పావల వడ్డీ రుణం ఇస్తారు. అయితే ఈ 2 పథకాలకు అర్హత పొందాలంటే ముందుగా డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం 6 నెలలు అంతకంటే ఎక్కువ కాలం నుంచి కొనసాగుతున్న సభ్యులు అర్హులు.